నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. మన అభిరుచులు, మనం నడిచే త్రోవ లౌకికం. ఈ లౌకికంలో ఏర్పడినటువంటి వెతలు లేదా ఇతర అంశాలకి పరిష్కారాన్ని అలౌకికంలో వెతుక్కుంటాం. ఇది సనాతన కాలం నుంచి ఉన్నది. ఇది మనం అనుసరిస్తున్న ధర్మం అని కూడా అనుకోవచ్చు. అంచేత మనం పురాకాలంలో ధరించినటువంటి వస్త్రధారణే ధరించి దైవారాధన చేయాలని కానీ, లేతే ఇంకొక రకమైనటువంటి పద్ధతిని అనుసరించి చేయాలని కానీ ఖచ్చితంగా ఎక్కడ లేదు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అర్చక స్వాములను చూద్దాం. వారిలో చాలామంది మెటాఫిజిక్స్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రాలను చదివి విదేశాల్లో విదేశీ వేషధారణతో ఉండి ఆ రకమైన అంశాలకు పరిమితమై ఉన్నవారు. తర్వాత వారు తమ వంశపారంపర్య పౌరోహిత్యాన్ని అనుసరిస్తున్నారు. అది వారి విజ్ఞత. అలాగే మన స్వామి జిఆర్ స్వామీజీ ఉన్నారు. ఆయన స్వామీజీ కాకముందు సామాన్య యువకుల్లాగానే ఆలోచించేవాళ్ళు. తరువాత ఆయన ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు అలా ఉంటున్నారు. అంచేత మనం ఫలానా వస్త్రాలు ధరించి ఉన్నాం కాబట్టి ఫలానా ధర్మానికి లోకి వెళ్ళటానికి లేదు అని చెప్పడానికి వెళ్ళాం. అమరావతి అమరలింగేశ్వర స్వామికి సంబంధించి ఒక కథనం ఉంది. అర్చక స్వామి అక్కడ పూజలు చేసేవాడు. ఆయన నిజ జీవితంలో అభ్యుదయవాదిగా ఉండేవాళ్ళు. వస్త్రధారణ అంతా కూడా ఆయనది కాలానికి అనుగుణంగా ఉండేది. అటువంటి ఆయన గుళ్ళో స్వామివారిని అర్చించడానికి వీల్లేదని చెప్పి అభ్యంతరం పెట్టారు ఆనాటి పండితులు. కానీ స్వామి అలా ఆ ధర్మాన్ని, అంటే ఆయన వేషధారణని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. అందుకే తలుపులు వేసేసిన తర్వాత కూడా ఆయన శివా అని పిలవంగానే తలుపులు తెరుచుకునే అంటారు. నిజం. ఇది మనకి అమరావతి కథలని మనం ఆలోచించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి సనాతన ధర్మానికి మన వ్యవహారిక జీవితానికి ముడిపెట్టవద్దు. సనాతన ధర్మం ప్రాచీనమనేది గౌరవించదగింది.